సో ఇప్పుడు ఒక నెగిటివ్ రోల్, తర్వాత సంగీత గారు అంటే ఒక స్ట్రాంగ్ రోల్ చేయాలనుకుంటారు కదా. సో మీరు ఇప్పుడు బాగా గుడ్ లుకింగ్, సో మీరు ఎప్పుడు హీరోయిన్ ఎప్పుడు ట్రై చేయలేదా? అది అయింది చేశాను, కానీ అది వర్కౌట్ అవ్వలేదు, రిలీజ్ అవ్వలేదు. ఆర్జీవి గారి సినిమా, ఆర్జీవి గారి పెద్ద డైరెక్టర్ కదా, బాగుంటుంది అసలు రావడం చాలా లక్ అండి అనుకొని, నాకు బ్యాడ్ లక్కీ గర్ల్ అని అనుకున్న టైంలో ఈ ఆఫర్ వచ్చింది. సో చేసేద్దాం, ఎట్లా అయినా ఎట్ ఎనీ కాస్ట్, ఎలా అన్నా వెయిట్ తగ్గమంటే తగ్గుదాం, పెరగమంటే పెరుగుదాం అని, ఎలా కావాలంటే అలా రెడీ అవుదాం. బికాజ్ మెనీ హీరోయిన్స్ కేమ్ ఫ్రమ్ ఆర్జీవి ప్రొడక్షన్ కదా, అలా అనుకొని మేబీ నాకు కూడా అలా వస్తుందేమో అని చేశాను. కానీ ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ వరకు చేసాం మేము, ఆల్మోస్ట్ ఒక 2 days బ్యాలెన్స్ ఉంది, అది కూడా నా ఎపిసోడ్ కాదు. బట్ ఆయన చూసారు ఎడిటింగ్ రూమ్లో చూసి, చాలా బాగుంది కదా, ఇది ఇలా ఎందుకు చేయాలి అని ఆయన ఇంకా ఎక్కువ అప్పుడు అనుకున్నా, ఎక్కువ యాక్టింగ్ కూడా మనం చేయకూడదు, అయితే చూసి బాగుందని పెద్దవాళ్ళతో చేద్దామని ఫిక్స్ అయ్యారు. సో స్టిల్ ఇంకా నాకు ఫేట్ నడుస్తూ ఉంది అనుకొని ఐ లెఫ్ట్ ఇట్. హీరోయిన్గా కూడా ట్రై చేశాను, ఆ ఫిలిం చేస్తున్నాను, మెయిన్ క్యారెక్టర్ కదా మంచిదని కొన్ని సినిమాలు నేను పక్కన పెట్టాను కూడా ఆ పీరియడ్లో, అది నాకు దెబ్బ కొట్టింది. సో అనుకున్నాను ఇలా కాదు, మనం ఏదొస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోదాం, మనకు వద్ది హీరోయిన్లో పోవాలని వదిలేసాను. అటాక్ కాదు, అది స్పాట్. ఓబుల్ రెడ్డి గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు అదే ఓబుల్ రెడ్డి గర్ల్ ఫ్రెండ్, మంచి క్యారెక్టర్. అబ్బా భలే దొరికిందిలే, నేను అనుకున్న క్యారెక్టర్ అది. ఇప్పుడు మీకు చెప్పిన ఇన్స్పైర్ అయిన రోల్స్ లాగే ఉంది కదా, మంచి రోల్ ఎలా అన్నా చేద్దామని బాగా ఇంట్రెస్ట్ పెట్టి చేశాను. సో ఆర్జీవి గారు సెట్స్ కి రారు, ఆయన రాలేదు, ఆయన డైరెక్షన్ ఇస్తారు, ఆయన అసిస్టెంట్ చేస్తారు అని అంటారు. అదే జరిగింది అక్కడ. అసిస్టెంట్ డైరెక్టర్ చందు అని, హీ డిడ్ దట్ ఫిలిం. బట్ ప్రతి సీన్ ఆయన ఎడిటింగ్లో చూస్తూ ఉంటాడు, ఈవినింగ్ వెళ్ళంగానే ఆయన రఫ్ వర్క్ చూసేస్తుంటాడు, ఎలా చేశారు ఏంటి, నెక్స్ట్ రేపు ఇది కరెక్ట్ చేయి, ఎలాగో అదే హౌస్లో కదా ఈ సీన్ మళ్ళీ చేయి అని చెప్పి కూడా అంటారు.